కవిత రాజీనామా చేసిన స్థానానికి ఎన్నిక జరగదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. కవిత రాజీనామా చేసిన స్థానానికి ఇంకా 2 సంవత్సరాల కాలం ఉందన్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ప్రతినిధులు లేరని, అందుకే ఇప్పుడు కవిత స్థానానికి ఎన్నిక జరగదని తెలిపారు. తెలంగాణలో కొత్త పార్టీ ఆవశ్యకత లేదన్నారు. పార్టీ పెట్టడం, పార్టీ నడపడం చాలా కష్టమన్నారు. చిరంజీవి, దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్లే పార్టీని నడపలేకపోయారని గుత్తా సుఖేందర్ తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మండలిలో 10 సీట్లు పెరుగుతాయని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. బనకచెర్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని అన్నారు. బనకచెర్ల డిపిఆర్ తమకి అందలేదని సిడబ్ల్యూసీ చెప్తోందన్నారు. గాంధీకి ఈ దేశానికి జాతిపిత అని, జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి ఆయన పేరు తొలగించడం తప్పని అన్నారు.